సో ఈరోజు వీడియో వచ్చేసి బీఏ పొలిటికల్ సైన్స్ మేజర్ చూస్ చేసుకున్న వాళ్ళకి ఈ థర్డ్ సెమిస్టర్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ పేపర్ ఉంటుంది. సో ఈ వీడియోలో వచ్చేసి ఏంటి అంటే రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఒక థర్డ్ సెమిస్టర్ జరిగింది ఇండియన్ కాన్స్టిట్యూషన్స్. సో దానికి సంబంధించిన ఒక వీడియో ఇది. సో ప్రీవియస్ ఇయర్ పేపర్ అండ్ దానికన్నా ముందు వచ్చేసి మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టండి. అండ్ ఆల్లో పెట్టిన తర్వాత వచ్చేసి టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఆ లింక్లో మీరు జాయిన్ అయితే టెలిగ్రామ్ గ్రూప్లో మీకు అప్డేట్స్ లైక్ టైం టేబుల్స్ కానీ రిజల్ట్స్ లింక్స్ అండ్ సమ్ ఇంకా ఏమైనా ఉంటే వాటిలో అప్లోడ్ చేస్తుంటాం మేము. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీనికన్నా ముందు వచ్చేసి మనకి ఆల్రెడీ పొలిటికల్ సైన్స్ పేపర్ వీడియో కూడా ఆల్రెడీ చేసాం. సో దాని వీడియో కూడా ఏంటి అంటే డిస్క్రిప్షన్లో లింక్లో ఉంటుంది. సో ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ వీడియోలోకి వెళ్తే ఇక్కడ వచ్చేసి మీకు రీసెంట్గా వచ్చేసి మన లాస్ట్ ఇయర్ జరిగిన క్వశ్చన్ పేపర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో దీనికి వచ్చేసి ఏంటంటే ఈ యొక్క 5 మార్క్స్ 4 అండ్ 10 మార్క్స్ 5 ఏంటి అంటే సో మొత్తం 70 మార్క్స్. ఈ 70 మార్క్స్కి ఎటువంటి చేంజ్ అనేది ఏమీ జరగదు. సో ఇయర్కి సో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సిలబస్ అలాంటి చేంజ్ అవ్వచ్చు, మీకు ఏం చేంజెస్ ఉండవు. అండ్ నెక్స్ట్ పోతే ఏంటంటే ఈ పేపర్ మీరు రిఫరెన్స్ కొద్దీ యూస్ చేయండి. సో మీకు ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా తెలిసి అండ్ నెక్స్ట్ పోతే ఏ టాపిక్స్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఏంటి అనేది ఈ పేపర్ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మీరు స్టడీ మెటీరియల్లో ప్రిపేర్ అయ్యే టైంలో అండ్ అక్కడ స్టడీ మెటీరియల్ బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు ఒక 3 మోడల్ పేపర్స్ ఆర్ 2 ఉంటాయి. సో వాటిలో కూడా ఏంటి అంటే మీరు చదివిన ప్రిపేర్ అయిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది కవర్ అయినాయా లేదా ఏంటి అని చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ కూడా చూసుకోండి ఒకసారి. సో మీకు ఏంటి అంటే మేబీ ఒక 70% 80% రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. సో అది అండ్ ఈ వీడియో ఇంతవరకు. అండ్ మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకొని నెక్స్ట్ పోతే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఒక 10 మందికి రికమెండ్ అవుతుంది.